నమస్తే, నేను మీ సతీష్. జగన్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే, ఏదైతే తెలంగాణ హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉందో ఆ ఇంటి వద్ద ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలను ఈ రోజున జిహెచ్ఎంసి అధికారులు అయితే గనక వచ్చి తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిణామమే ఈ చర్చకు ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి. జిహెచ్ఎంసి అధికారులు ఏదైతే వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద లోటస్ పాండ్ వద్ద ఉన్నటువంటి తన నివాసం వద్ద ఉన్న ఆ నిర్మాణాలను తొలగిస్తూ ఉన్నారో ఆ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారుతూ ఉన్నాయి. దానిపైన నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి పరిస్థితి, కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరి ఒక్కసారి ఆ నిర్మాణాల తొలగింపు అనేటువంటి వీడియోను కూడా పూర్తిగా ఒకసారి చూసి ఆ తర్వాత విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, లోటస్ పాండ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇల్లు, ఆ ఇంటి వద్ద ఉన్నటువంటి నిర్మాణాలు. ఆ నిర్మాణాలని ఈ రోజున జేసీబీలు తీసుకొచ్చి జిహెచ్ఎంసి అధికారులు పూర్తిగా తొలగించేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఇది లోటస్ పాండ్లోని జగన్మోహన్ రెడ్డి నివాసం వెనకాతల వైపు. ఆ వెనకాతల వైపు నుంచి ఏవైతే గనక ఈ నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలన్నీ కూడా తొలగించేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఆ కనిపిస్తున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ సెక్యూరిటీ ఉండేటువంటి అవుట్ పోస్ట్. అంటే సహజంగా పొలిటీషియన్కి అయినా కానీ లేకపోతే కనుక విఐపీల ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఒక సెక్యూరిటీని పెట్టుకుంటారు. ఆ సెక్యూరిటీని పెట్టుకోవడానికి కూడా ఏదైనా ఒక చిన్న స్థలం, అంటే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు నీడ పట్టున ఉండేలాగా వాళ్ళకైతే అది ఏర్పాటు చేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి కూడా, మన రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ క్రమంలో ఆయనకి తెలంగాణలో ఉన్నటువంటి, ఇక్కడ ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్ వద్ద నివాసం దగ్గర కూడా కొంత భద్రతనైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పరుస్తుంది. అయితే 2014 నుంచి 2023 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏది? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్గా మారింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి ఉన్నటువంటి ఆ బంధం, ఫెవికాల్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే వచ్చాడు, హలాయి బలాయిలు చెప్పుకున్నారు, కావలించుకున్నారు, బిర్యానీలు పెట్టుకుని తిన్నారు, పంచుకున్నామన్నారు, ప్రేమానురాగాలన్నారు, ఎన్ని చేయాలని చేశారు. 2023లో కేసీఆర్ ఓడిపోతున్నాడు, ఆయనకి ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ధి చేకూర్చాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పోలీసులందరినీ కూడా నాగార్జున సాగర్ మీదకి దింపాడు. ఆ డ్యామ్ దగ్గర ఏ విధంగా పెద్ద గొడవలు రేపాలో అన్నీ రేపి ఈ రోజున నాగార్జున సాగర్ని, శ్రీశైలంని కూడా ట్రిబ్యునల్ చేతుల్లో పెట్టేటువంటి పరిస్థితికి తీసుకెళ్లారు. ఇదంతా కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం, ఆ ఫెవికాల్ బంధం, దృఢమైనటువంటి బంధం కదా. ఆ బంధం కారణంగా వాళ్ళిద్దరికీ అంత సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మనం ఎలాంటి నిర్మాణాలు చేసుకున్నా ఏం చేసుకున్నా కేసీఆరే ఇక్కడ ముఖ్యమంత్రి కాబట్టి మనకేమి అడ్డు చెప్పడు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన ఇంటి వద్ద నిర్మాణాలు అయితే చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఆ నిర్మాణాలన్నీ కూడా ఏమిటి అంటే అక్కడ వాళ్ళ సెక్యూరిటీ ఉండడానికి అవుట్ పోస్టులు అనమాట. అవుట్ పోస్టులు కూడా ఎవరైనా కూడా సహజంగా ఎలా చేసుకుంటారు? ఏదైనా ఒక టెంపరీ నిర్మాణం లాంటిది చేసుకుంటారు. నిర్మాణం అంటే మరి సిమెంట్లు, కాంక్రీట్లు వేసి స్లాబులు వేసి మరీ నిర్మించుకోరు. ఏదైనా ఒక రేకుల షెడ్ లాంటిదో లేదంటే ఏదైనా ఒక చిన్న ఇది లాంటిది పెట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తూ ఉన్నాం కదా, నేరుగా 2 స్లాబులు వేసి దృఢమైనటువంటి కాంక్రీట్ తోటి చక్కగా సెక్యూరిటీ అవుట్ పోస్టులు కట్టి అందులో ఉన్నటువంటి తొలగిస్తుంటే ఆ మంచాలు అవన్నీ కూడా బయటపడుతున్నవి. ఇవన్నీ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, అధికారులు ఎవరు కూడా మన ఇంటిని టచ్ చేయనీయకుండా కేసీఆర్ మనకి అండగా నిలబడతాడులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన ఇంటి వెనకాతల వైపు ఈ నిర్మాణాలను అయితే చేసుకున్నాడు. ఈరోజు ఏమైంది? ఎల్లకాలం కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండిపోడు కదా. కేసీఆర్ గద్దెని దిగిపోవాల్సినటువంటి టైం వచ్చింది. ప్రజలు ఆ తీర్పునిచ్చారు. 2023 ఎన్నికల్లో
కేసీఆర్ తన అహంకారానికి బుద్ధి చెప్పారు. ప్రజలు కేసీఆర్కు ఉన్నటువంటి అహంకారానికి గద్దెను దించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అందరూ మొదట్లో అయితే ఆశించారు ఎక్కడైనా కక్ష సాధింపు ధోరణులు కానీ ఈ రకమైనటువంటి పరిపాలన కానీ రేవంత్ రెడ్డి నుంచి ఉంటుందని. కానీ రేవంత్ రెడ్డి ఈనాటి వరకు కూడా ఎక్కడా అలాంటి వ్యవహార శైలిని అయితే చూపించినటువంటి పరిస్థితులు లేవు. అయితే మరి ఈ నిర్మాణాల తొలగింపు ఏమిటి అనేటువంటి అనుమానం కూడా రావచ్చు. మరి ఇదేమిటి, ఈ విధంగా తొలగించడం ఏంటి, ఇది మరి కక్షపూరితమైనటువంటి చర్య కదా అన్న అనుమానాలు రావచ్చు. లేదా వైసీపీ వాళ్ళు దీని మీద ఈ రకంగా ట్రోలింగ్ కూడా చేయొచ్చు. కానీ వాస్తవానికి ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంటి పరిధి వరకే. సహజంగా ఎవరైనా కూడా ఇళ్ళున్నటువంటి వాళ్ళు ఆలోచించండి, మీ ఇంటికి ఏదైతే గోడ ఉంటుందో ఆ గోడ దాటి బయట ఉండేటువంటి ఎలివేషను 1 ఇంచు బయటకు వచ్చినా కూడా మనకు అక్కడ ఉండేటువంటి మున్సిపల్ అధికారులు చేంజ్ చేస్తారు. ఇది అక్రమ నిర్మాణం, మీది బయటకు వచ్చింది, మీకు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చామో అంతవరకే నిర్మించుకోవాలి, మీరు పరిధులు దాటి బయటకు వచ్చారు అని నిర్దాక్షిణ్యంగా మన ఇళ్ల దగ్గర కూడా మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేస్తూ ఉంటారు కదా. అందులో మరి జగన్మోహన్ రెడ్డి ఏమీ కూడా ప్రత్యేకం కాదు కదా. ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి అయితే అయ్యుండొచ్చేమో, కానీ ఈ రోజున కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. మరి పక్క రాష్ట్రాల్లో సాధారణ ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఇల్లు కట్టుకుని రోడ్ల మీద, ఆ ఇంటి వెనకాతల వైపు ఉండే రోడ్డే చాలా చిన్న రోడ్డు ఉంటుంది. ఆ చిన్న రోడ్లో సహం పాటు జగన్మోహన్ రెడ్డి తన సెక్యూరిటీ అవుట్ పోస్ట్ కింద 2 ఇళ్ళు కట్టేసేసి ఏదైతే కనుక 2 ఈ రకమైనటువంటి నిర్మాణాలు చేసేసుకుని తన ఇష్టానుసారం చేసుకుంటా ఉంటే మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా కాలంగా ఫిర్యాదులు చేస్తూ ఉండవచ్చు. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు అక్కడ పట్టించుకుని ఉన్నారు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి ఫిర్యాదులు వెళ్ళడమో మరి అక్కడ ఆక్రమణలు అనేటువంటి ఆలోచనతోటో ఈ రోజున జిహెచ్ఎంసీ అధికారులు ఆ అవుట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కేవలం ఆ అవుట్ పోస్టులని మాత్రమే తొలగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ట్రోల్ చేస్తారు. ఇదిగో ఇక్కడ ప్రభుత్వం మారింది, హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూల్చివేస్తూ ఉన్నారు, ఈ రకమైనటువంటి బీభత్సం సృష్టిస్తున్నారు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని చెప్తారేమో. కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా సహజంగా ఆలోచించండి. మీ ఇళ్ళు ఉంటాయి కదా, మీ ఇళ్ళ దగ్గరే మీరు ఒక్కసారి చూసుకోండి. మన ఇంటి నుంచి 1 మీటర్ కూడా కాదు, 2 అంగుళాలు 3 అంగుళాలు ఎలివేషన్ బయటకు వస్తేనే మున్సిపల్ అధికారులు వచ్చి మనకు వచ్చినటువంటి ఎలివేషన్లని, లేదంటే మనం పరిధి దాటి 1/2 మీటరో లేదంటే 1 అడుగు బయటకు గోడ కట్టుకుంటేనే వచ్చి ఆ గోడ నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారు. అలాంటిది రోడ్ల మీద ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి వాటిని అధికారులు చూస్తూ సహించరు కదా. అందులోనూ ఈ రోజున తెలంగాణలో ప్రజలందరూ కూడా ఒక ప్రజాపాలన జరుగుతోంది అనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి పాలనలో. అలాంటి సమయంలో మరి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా చూడడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాలూకు బాధ్యత కదా. మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే కదా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా, వాళ్ళు ఈ రోజున వచ్చి ఈ విధంగా ఏవైతే అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆక్రమణ రూపంలో ఏవైతే గనక జగన్మోహన్ రెడ్డి ఇంటి వెనకాతల వైపు ఉన్నాయో వాటిని తొలగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్నే ఈ రోజున పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెట్టింట కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలకు ఇదొక సరైనటువంటి గుణపాఠం. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే ఎంత కక్షపూరితంగా వ్యవహరించాడు. తన పరిపాలనే విధ్వంసంతో మొదలైంది. ప్రజావేదిక కూల్చివేతతోటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైంది. అదే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పతనానికి కూడా కారణమైంది. ఆ రోజున ప్రజావేదికను కూల్చివేశారు, ఇప్పుడు కేవలం అవుట్ పోస్టులు మాత్రమే కూల్చివేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి ఇంటి వెనకాతలు అంటే ఇల్లు కూడా ఏదైనా ఒకవేళ ఆక్రమణ లేకపోతే గనక అక్రమ నిర్మాణం అయి ఉంటే దాన్ని కూడా కూల్చివేసే పరిస్థితి వస్తుంది. ప్రజావేదికను ఏవైతే కూల్చేశాడో జగన్మోహన్ రెడ్డి, అవే కళ్ళతోటే, ఆ కూల్చివేతల్ని చూసినటువంటి కళ్ళతోటే తన ఇంటి నిర్మాణాన్ని కూడా కూల్చివేసేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చవి చూస్తాడు అని చెప్పి నెటిజన్లు అయితే మాత్రం కామెంట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున చాలా హాట్ టాపిక్గా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.